అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో చాలా దురదృష్టకర సంఘటన జరిగింది. సుమారుగా 10 మంది ఇప్పటి వరకు మృతి చెందారని చెప్పని వార్తలు వస్తున్నాయి. చాలా బాధాకరం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 17-18 నెలలు అవుతుంది. ఇప్పటికీ 17-18 నెలల్లో చూసుకుంటే కనుక ఎన్నడూ లేని అపచారాలు కావచ్చు, మరణాలు కావచ్చు, దేవాలయాల్లో అనేక అపచారాలు, 1-2 కాదు, అనేక అపచారాలు. ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు కూడా నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు మృతి చెందిన పరిస్థితి లేదు. ముక్కోటి ఏకాదశి నాడు తిరుపతిలో 6 చనిపోయారు. అదేవిధంగా సింహాచలం చరిత్రలోనే అనేక పండగలు, అనేక ఉత్సవాలు జరిగినప్పటికీ కూడా ఎప్పుడు కూడా జరిగినలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వ హయాంలో ఒక గోడ కూలి 7 చనిపోయారు. అంటే ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడికి కానీ, హిందువులంటే కానీ, హిందూ దేవాలయాలంటే కానీ ఎక్కడ కూడా ప్రేమ, ఆప్యాయత, వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్ష కానీ ఎప్పుడూ లేదు. కేవలం పబ్లిసిటీకి మాత్రమే చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ కూడా ఎక్కువగా చోటు చేసుకునేది. అదే పబ్లిసిటీతో 2015 రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది చంద్రబాబు యొక్క షూటింగ్ కోసం, చంద్రబాబు యొక్క ఈవెంట్ షూటింగ్ కోసం 29 మంది బలయ్యారు. ఇంతమంది చనిపోతున్నప్పటికీ కూడా కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరికి కూడా ఎంత కూడా భక్తుల మీద ప్రేమ కానీ, భక్తుల మీద మమకారం కానీ, దేవాలయాలు పరిరక్షించాలని కానీ, దేవాలయాల్లో భక్తులకి సౌకర్యాలు కల్పించాలని కానీ, దేవాలయాల్లో భక్తులకి అన్ని విధాల వసతులు కల్పించాలని ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా కేవలం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, వాళ్ళ నాయకుల మీద విమర్శలు చేయడానికి మాత్రం పనిచేస్తారు వీళ్ళందరూ కూడా. పైపెచ్చు ఈరోజు ఈ కాశీబుగ్గ ఘటనలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి డిప్యూటీ సీఎం గారు కావచ్చు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ కావచ్చు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కావచ్చు, ఈ దేవాలయం మాకు సంబంధం లేదు, ఇది ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది అని చెప్పి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కార్తీక మాసంలో శివకేశవుల దేవాలయాలన్నీ కూడా, అటు శివాలయాలు కావచ్చు, ఇటు వైష్ణవాలయాలు కావచ్చు, ప్రతి సంవత్సరం కార్తీక మాసం వస్తుంది కదా, ప్రతి సంవత్సరం కూడా శివాలయాలు, వైష్ణవాలయాలు ఏ స్టేషన్ పరిధిలో ఎన్నుంటాయి, వాటికి ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి ఆలోచించే పరిస్థితి హోమ్ మినిస్టర్ గారికి లేదా? హోమ్ మినిస్టర్ గారేమో ఆ దేవాలయం మాకు సంబంధం లేదండి అంట, దేవాదాయ శాఖ మినిస్టర్ మాకు సంబంధం లేదంట. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా నోట్ రిలీజ్ చేశారు, అయ్యో ఇది చనిపోవడం దురదృష్టకరమే కానీ ఆ దేవాలయానికి మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి దానికి ఇంకో అడుగు ముందేసి కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవడానికి ఇటువంటి దేవాలయాలు కడుతున్నారని చెప్పని ప్రైవేట్ దేవాలయాలు ఎవరైతే కట్టారో వాళ్ళందరినీ కూడా నిందలు వేసే విధంగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రతి శనివారం నాడు 5,000 నుంచి 10,000 మంది భక్తులు వస్తుంటారే, ప్రతిరోజు 2,000 నుంచి 3,000 మంది భక్తులు వస్తుంటారే. కార్తీక మాసం శనివారం ఏకాదశి అక్కడ ఎంతమంది భక్తులు వస్తారని అనేది అంచనా వేసుకోలేరా? ఆ స్టేషన్ తాలూకా ఆ లిమిట్స్ తాలూకా ఏరియా సీఏ కానీ, ఏసీపీలు కానీ, ఎస్పీలు కానీ కనీసం అంచనా వేయలేరా? అంటే ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏమైపోతుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా పట్టుకుందాం,
వైఎస్ఆర్సీపీ నాయకులను ఏ విధంగా తప్పుడు కేసులు పెడదాం, వాటికి మాత్రం ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుందా? ఇటువంటి అంచనాలకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండదా? ఇందాక నేను హోమ్ మినిస్టర్ గారి యొక్క ప్రెస్ మీట్ చూశాను. ఒక బాధ్యత రహితంగా, బాధ్యత లేని వ్యక్తిగా ఆమె మాట్లాడుతుంది. మాట్లాడి ఇది మాకు సంబంధం లేదండి అంట. అంటే పబ్లిక్ వచ్చే ప్రదేశాల్లో పోలీసు గస్తీ పెట్టాలన్న సంగతి మీ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలీదా? అంటే అన్ని ఆలయాలు కూడా అన్ని ప్రభుత్వాలే నిర్వహిస్తాయా? ప్రైవేట్ ఆలయాలు లేవా ఈ రాష్ట్రంలో? అసలు ప్రైవేట్ ఆలయాలు కనుక లేకపోతే దేవాలయాలు ఎక్కడైనా పరిరక్షించే పరిస్థితి ఉంటుందా? అన్ని దేవాదాయ శాఖ పరిధిలో ఉంటాయా? ఈరోజు ఎన్నో పెద్ద దేవాలయాలు ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్నారు. అంటే అక్కడ ఘటనలు జరిగితే మాకు సంబంధం లేదు. అంటే ప్రైవేటు వ్యక్తులు గుడి కట్టకూడదు, ప్రైవేటు వ్యక్తులు గుడి నిర్వహణ చేయకూడదు. మీరు విజయవాడ ఉత్సవం చేస్తేమో సినిమా పాటలకి డ్యాన్సులకి మాత్రం పోలీసు బందోబస్తు పూర్తిగా ఇస్తారు. మీరు దేవాలయాలకు మాత్రం బందోబస్తు ఎవరా? మీరు ఇదేనా మీరు హిందూ దేవాలయాల మీద చేసే శ్రద్ధ? ఇదేనా? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పాలి. ఈరోజు ఈ సంఘటన చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చే పరిస్థితి. చూడండి, పొద్దున కార్తీక మాసం అని చెప్పని ఇంటికాడి నుంచి దేవుడికి దండం పెట్టుకొస్తే ఈరోజు పూజ చేసుకుంటే మంచి జరుగుద్దని చెప్పని ఇంట్లోంచి వెళ్ళిన మహిళలకి ఈ దుస్థితి. ఇదే దుస్థితి. సీఎం గారు ఏం చెప్తారు? ప్రైవేట్ గుడి మాకు సంబంధం లేదు. అదేవిధంగా ఎంతమంది అండి పాపం ఎలా చనిపోతున్నాయి బాడీలు చూస్తుంటే ఎంత బాధేస్తుంది. వీళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారు, వీళ్ళ పిల్లలు ఏమైపోతారు, ఏంటి పరిస్థితి అసలుకి ఇది? గతంలో ఎన్నడైనా కానీ ఇటువంటి జరిగిన ఘటనలు ఎప్పుడైనా కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో మీ వాళ్ళే ఎన్నో కుట్రలు చేశారు. అయినా కానీ సమర్థవంతంగా వాటిని ఎదిరించగలిగాం. కానీ ఈరోజు మీ తప్పిదాల వల్ల, మీ పాలనా లోపం వల్ల, మీ యొక్క అశ్రద్ధ వల్ల దేవాలయాలు ఎన్ని ఘటనలు జరుగుతుంటే కనీసం మానవత్వం లేదా వీళ్ళందరికీ కూడా? ఈరోజు మా మాజీ మంత్రివర్యులు పలాస సిదిరి అప్పలరాజు గారు, ఆయన ఒక పదవిలో లేకపోయినా కానీ ఒక బాధ్యత గల పార్టీ నాయకుడిగా, ఒక మాజీ శాసనసభ్యుడిగా వెళ్ళి, మాజీ మంత్రివర్యులుగా వెళ్ళి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. ఒక డాక్టర్గా ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. పోలీసులు ఫోన్ చేస్తే సరైన రెస్పాన్స్ లేదని చెప్పిన కూడా వార్తలో మనం వింటున్నాం. ఇదేనా పోలీసు వ్యవస్థ? ఇదేనా హోమ్ మినిస్టర్ గారు చేయాల్సింది? అమ్మ హోమ్ మినిస్టర్ అనిత గారు, మీరు హోమ్ డిపార్ట్మెంట్ మీద, పోలీసుల మీద, ఇటువంటి వాటి మీద రివ్యూలు చేయండి. అంతే తప్ప జోగి రమేష్ మీద కేసు పెడదామా, లేకపోతే ఇంకొకళ్ళ మీద కేసు పెడదామా, వాళ్ళని అరెస్ట్ చేద్దామా, వీళ్ళని చేద్దామా అని చెప్పిన సంగతి కొద్ది రోజులు పక్కన పెట్టండి. ఎన్నాళ్ళు మీరు ఇంకా ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిపోయినా కానీ కక్షా కారుణ్యాలు తప్ప ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా కానీ ఇటువంటి దేవాలయాల దగ్గర భద్రత కల్పించాలని తెలీదా? ఈ దేవాలయం నూతనంగా ఓపెన్ అయిందని చెప్పంటే మీరే చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ గారి మాటల్లో నేను విన్నాను. అంటే కనీసం కార్తీక మాసంలో ఎక్కడ శివాలయాలు ఉంటాయి, ఎక్కడ వైష్ణవాలయాలు ఉంటాయి, వాటికి ఎంతమంది భక్తులు వస్తారు, వాటికి ఎంతమంది బందోబస్తు వేయాలి అనే కనీసం మినిమం మేనర్స్ లేదు మీకు ఎవరికి కూడా లేదు. మీ ప్రభుత్వానికి కానీ, మీ నాయకులకు కానీ ఎవరికి లేదా? కనీసం ఇదేనా మీరు చేసే పరిపాలన? ఇదేనా మీ హిందూ దేవాలయాల మీద చేసే పరిపాలన? ఇదేనా హిందూ దేవాలయాల మీద ఉన్న శ్రద్ధ? ఇదేనా మీకు హిందువుల మీద ఉన్న శ్రద్ధ? ఇదేనా? చెప్పుకుంటూ పోతే 1-2 కాదు అపచారాలు, 1-2 కాదు. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోతే సమాధానం లేదు. ఎందుకు చనిపోతున్నాయి? రోజు నక్షత్ర తాబేళ్ళు అంటే ఎంతో మనం విష్ణుమూర్తితో పోల్చుకుంటాం. అటువంటి తాబేళ్ళు చనిపోతే ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు వీళ్ళు. అదేవిధంగా చిన్న తిరుపతిలో ఆవు దూడ మృతి చెందినాయి గోశాలలో, దాని మీద రెస్పాన్స్ లేదు. క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తులకేమో టీటీడీ బోర్డు మెంబర్గా ఇస్తుంటారు. అదేవిధంగా నిన్న ఆయన ఎవరో ఎమ్మెల్యే
భగవద్గీత గురించి చులకనగా మాట్లాడుతున్నాడు. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీకు హిందువుల మీద ఉన్న ప్రేమ? తిరుపతి కొండపైన వచ్చేసి కోడిగుడ్లు పలావ్ దొరుకుతున్నాయి, ప్యాకెట్లు దొరుకుతున్నాయి. చెప్పులతో తిరుపతి దేవస్థానంలో చెప్పులతో దర్శనానికి వెళ్ళిపోతున్నారు. కాశీనాయన క్షేత్రం ఎంత పెద్ద క్షేత్రం అండి. అటువంటి క్షేత్రానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవి అటవీ శాఖ పరిధిలో ఉంటే వాటిని అటవీ శాఖని తప్పించి కాశీనాయన క్షేత్రానికి అన్ని రకాల అర్హతలు కల్పించమని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో లెటర్ రాశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని దుర్మార్గంగా కూల్చేసింది. కూల్చేసి భక్తులంతా తిరగబడితే, ప్రజలంతా తిరగబడితే అది మా డబ్బులతో కడతామని చెప్పని కలబోల కబుర్లు చెప్పారు నారా లోకేష్ గారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని అపచారాలు చేస్తున్నారంటే అన్ని అపచారాలు హిందూ దేవాలయాల మీద చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర కలియుగ దైవం అంటాడు, నేను దైవ భక్తుని అంటాడు, కానీ చెప్పులతో బూట్లతో పూజ చేస్తుంటాడు. అచ్చెన్నాయుడు గారు కూడా అంతే, చెప్పులతో బూట్లతో పూజ చేస్తుంటారు. మీకు అనేక ఉదాహరణలు ఉన్నాయి కదా, ఒకటి రెండు కాదు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. గతంలో చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రామోజీరావుని కలిస్తే మాత్రం చెప్పులు తీస్తారు, అదేవిధంగా దేవుడికి పూజ చేసేటప్పుడు మాత్రం చెప్పులతో పూజ చేస్తాడనేది అనేక ఫోటోలతో కూడా మీకు అందరికీ ఉదాహరణ చూపెట్టాను. నేను దయచేసి ఒకటే చెప్తున్నాను, అవి ప్రైవేటు దేవాలయాలు కావచ్చు, గవర్నమెంట్ పరిధిలో ఉన్న దేవాలయాలు కావచ్చు, ప్రతి వారికి కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవి ప్రైవేటు దేవాలయాలు కదా అని చెప్పని మీరు తక్కువ చేసి చూపెడితే, ఎందుకంటే మీరు సరిగ్గా పరిపాలన చేయలేరు, మీరు నూతనంగా సరిగ్గా దేవాలయాలు నిర్మించే పరిస్థితి లేదు, ప్రైవేటు వ్యక్తులను నిర్మిస్తే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద నిందలు మోపుతారా? ఇదేనా మీరు చేసే పని? ఇదేనా మీరు చేసే పని? గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక దేవాలయాలని విజయవాడ నగరం నడిబొడ్లో దాదాపుగా సుమారు 40 పైన దేవాలయాల్ని నిర్దాక్షంగా దేవాలయాన్ని కూల్చేసి ఆ విగ్రహాలని విఎంసి చెత్తవేళలో తీసుకెళ్ళింది వాస్తవం కాదా? చెప్పండి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, అవునా కదా? పుష్కరాల పేరుతో మీరు కదా చేసింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ అదే దేవాలయాలను అదే ప్రదేశాలను నిర్మించి ప్రారంభించిన మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, మీరు హిందూ అని చెప్పుకునే హిందువుల ద్రోహి మీరు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం జరగని తప్పులకేమో పశ్చాత్తాప దీక్షలు చేస్తారు. మరి ఇప్పుడు జరిగిన తప్పులకి మీరు దీక్ష చేయరా? ఏ సినిమా షూటింగ్లు చేసుకుంటారా మీరు? దీక్ష చేయరా మీరు? మంత్రిగా రామనారాయణ గారు, మరి ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు. ఆయన కూడా అంతే, ఇది ప్రైవేట్ దేవాలయం మాకు సంబంధం లేదండి. హోమ్ మినిస్టర్ గారు, ఇది ప్రైవేట్ అంటే ప్రైవేటు దేవాలయం అని చెప్పి వీళ్ళందరూ కూడా చేతులు దులుపుకుంటే జరిగే పరిస్థితి కాదు. ఈరోజు సుమారు 10 మంది చనిపోయారు, ఇంకా హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా వైఫల్యం చెందింది. హిందూ దేవాలయాలకి రక్షణ కరువైంది. హిందువులు దేవాలయాల్లో బయలుదే భక్తులకి ఎక్కడ కూడా భద్రత లేదు. ఈరోజు గుడికి వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి లేదనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన కనబడుతుంది. ఎంతో నమ్మకంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా గుడికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనే విధంగా ఈరోజు ఈ యొక్క పరిపాలన కనబడుతుంది. ఈరోజు ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం ఈ తప్పుల్ని సరిచేసే విధంగా, ఈ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఆలయంలో కూడా, అది ప్రైవేట్ ఆలయం కావచ్చు, ఇటు దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయం కావచ్చు, భద్రత కల్పించాల్సింది. భక్తులకి అక్కడ సౌకర్యాల ఏర్పాట్లో కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప ఈ విధంగా చేతులు దులుపుకోవడం తప్పు. ఇంతమంది మరణాలకి ఇవన్నీ కూడా ప్రభుత్వ చేసిన తప్పిదం వల్ల జరిగినాయి కాబట్టి ఇవన్నీ కూడా పాపం అన్యం పుణ్యం ఎరగని విధంగా పైకి నుంచి ఎలా దూకారో పాపం విజువల్స్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, అక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు.
ఇది పూర్తిగా కూడా ప్రభుత్వ వైఫల్యం. దీని నుంచి తప్పించుకునే అవకాశం లేదు. దయచేసి మీరు దేవాలయాల మీద రాజకీయాలు మానండి. దేవాలయాల్లో కల్తీ లడ్డు అని చెప్తారు. ఒకళ్ళేమో కల్తీ లడ్డు అంటారు, ఒకళ్ళేమో యానిమల్ ఫ్యాట్ అంటారు, ఒకళ్ళేమో వెజిటేబుల్ ఫ్యాట్ అంటారు. ఏంటి అసలుకి ఇది? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అంటే మీరు హిందువులను ఎవరిని కూడా దేవాలయాలకు వెళ్ళొద్దు అనే విధంగా మీరు ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? దేవాలయాలకు వెళ్ళకూడదా? హిందువులు పూజలు చేయకూడదా? పూజలు చేయడానికి మీరు సహకరించరా? ఇది హిందువులకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పని మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటున్నా.